ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నడక అన్నిటికంటే సులభమైన వ్యాయామం, ఎక్కువ మంది ఇష్టపడే వ్యాయామం, బోరు కొట్టకుండా సంవత్సరాల తరబడి చేయటానికి అందరూ ఆసక్తి చూపే చక్కటి వ్యాయామం నడక. ఈ నడక రోజుకి 2000 అడుగులు నడిచేదానికంటే 7000 అడుగులు తప్పనిసరిగా నడిస్తే మరణ ముప్పు 47% తగ్గుతున్నది అని ఒక పెద్ద పరిశోధన రుజువు చేసిందనమాట. దీనితో పాటు గుండె జబ్బులు, బీపీ, క్యాన్సర్ ముప్పు, మతిమరుపు ఇట్లాంటి వాటన్నిటిలో కూడా చాలా రిజల్ట్స్ పెరిగాయి అని, రోజుకి 7000 అడుగులు నడిస్తే ఏమేం ఫలితాలు వచ్చాయని 1,60,00,000 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 2014 నుంచి 2025 వరకు అధ్యయనం జరిపి వీళ్ళల్లో వచ్చిన మార్పుల్ని, ఏ జబ్బుల మీద 7000 అడుగులు ప్రతిరోజు వేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో చూశారు. 2000 అడుగులు నడిచినప్పటి కంటే 7000 అడుగులు ప్రతిరోజు నడవటం వల్ల చాలా చేంజెస్ శరీరంలో వస్తున్నాయి. అందుకని అలాంటివన్నీ దేని పర్సంటేజ్ ఎంత ఉంది అనేది 88 పరిశోధనల సారాంశాన్ని ఈ లాన్సెట్ మనకి అందించడం జరిగింది. మరి ఏ దేశాల వారు ఎట్లా చేశారు అనేది ఒకసారి ఆలోచిస్తే చాలా దేశాలు పాల్గొన్నాయి ఈ పరిశోధనలో. ఏవి అంటే బ్రిటన్, ఆస్ట్రేలియా, స్పెయిన్, నార్వే, సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 88 అధ్యయనాలు 14 ఏళ్ల పాటు చేసిన తర్వాత వీళ్ళందరూ వయోజనుల మీద, అంటే 60 ఏజ్ పైబడిన వారి మీద చేసి చెప్పారనమాట. అంటే యవ్వనంలో ఉన్న వారికి ఇంకెవరికైనా వరకు వస్తుంది, ఆ ఏజ్ వారికే ఇంత పర్సంటేజ్ రిజల్ట్ వచ్చిందంటే ఇంకా ఎంత బాగా ఎవరికైనా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. వీళ్ళ మెయిన్గా రోజుకి 7000 అడుగులు నడిపించటం ద్వారా మరి ప్రయోజనాలు ఒక్కొక్కటి తీసుకుంటే, మొట్టమొదటిది మరణ ముప్పు 47% తగ్గిందని ఇచ్చారు. మతి మరుపు 38%, 7000 అడుగులు నడవటం ద్వారా ఇంప్రూవ్మెంట్ కనపడింది, మతి మరుపు తగ్గింది. కుంగుబాటు అంటే మనకు మానసిక సంబంధమైన కుంగుబాటు ఉంటుంది కదా, మైండ్ బాగోక డల్ అయిపోతుంటాం కదా, ఇలాంటి డల్నెస్ అనేది, మానసిక కుంగుబాటు అనేది 22% తగ్గిందట. ఇక 4వ చూస్తేనండి, గుండె సంబంధిత వ్యాధులు 25% తగ్గటం జరిగింది. ప్రపంచంలో ఎక్కువగా గుండె జబ్బులతోనే మరణించడం జరుగుతుంది. ఆ గుండె జబ్బుల యొక్క మరణ సంబంధమైన సమస్య నుంచి 47% తగ్గించడానికి 7000 అడుగుల నడక ఉపయోగపడుతుంది. అంటే హార్ట్ సంబంధమైన జబ్బులతో మరణ ముప్పు 47% తగ్గించడానికి అవకాశం కలిగించింది. ఇక షుగర్ వ్యాధి, డయాబెటీస్ అనేది 14% తగ్గించడానికి 7000 అడుగుల నడక ఉపయోగపడుతున్నది. ఇక చివరిగా క్యాన్సర్ విషయానికి వస్తే 37% క్యాన్సర్ మరణాలు తగ్గటానికి 7000 అడుగుల నడక దాని మీద అంత ప్రభావాన్ని చూపుతున్నదని ఇచ్చారు. మరి క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధించే వ్యవస్థ మనలో ఉంటుంది కదా, మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా, అలాంటి క్యాన్సర్ నిరోధించే వ్యవస్థ వాళ్ళ శరీరంలో 6% ఇది పెరిగిందట. క్యాన్సర్ మరణ ముప్పు 37% తగ్గిందట. ఇలాంటి లాభాలన్నీ 7000 అడుగులు ప్రతిరోజు నడవటం ద్వారా వస్తున్నాయని లాన్సెట్ నివేదించడం జరిగిందనమాట. సహజంగా ఈ మధ్య అందరికీ వాచెస్ ఉంటున్నాయి కదా, ఎన్ని వేల అడుగుల రోజులో నడుస్తున్నాం అనేది. అందుకని ప్రతిరోజు ఉదయం కానీ సాయంకాలం కానీ 7000 అడుగులు తప్పనిసరిగా నడిచినప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, రక్తనాళాలు వాకింగ్ చేసేటప్పుడు సింగిల్ రోడ్లల్లా డబల్ రోడ్లా వ్యాకొచ్చిస్తాయి. నడిచేటప్పుడు శరీరానికి అన్ని అవయవాల్లో కదలికలు వస్తుంటాయి కాబట్టి అన్ని అవయవాలకి ఆక్సిజన్ ఎక్కువ వెళ్ళాలి. అందుకని గుండె బ్లడ్ సప్లైని బాగా చేస్తుంది. గుండెకు మంచి ఆక్సిజన్ వెళుతుంది. గుండె నుంచి కూడా విడుదల బాగా అయి రక్తనాళాలు వ్యాకోచించేసరికి గుండెకు సులభంగా బ్లడ్ పంపింగ్ చేయటం అయిపోతుంది అనమాట. రక్తనాళాలు వ్యాకోచిస్తే బీపీ కంట్రోల్కి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గేసరికి ఆటోమేటిక్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కొద్దిగా నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు కూడా వాకింగ్ చేయటం ద్వారా సెరటోనిన్ హార్మోన్ ఇట్లాంటివి హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ పెరుగుతాయి, కార్టిజాల్ తగ్గిపోతుంది. అందుకని నర్వస్కి బ్రెయిన్కి కూడా అంత మంచిదనమాట. వాకింగ్ చేసేసరికి అంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉండటానికి ఇట్లాంటి హార్మోన్స్లో మార్పులు చాలా వస్తాయి అన్నమాట. అంటే ఆసనాలు చేయటం కుదరకపోయినా, జిమ్కి వెళ్ళటం కుదరకపోయినా, ఇతర స్పోర్ట్స్ ఆడటం కుదరకపోయినా, ఇంక ఏ విధమైన ఎక్సర్సైజులు వ్యాయామాలు చేయటం కుదరకపోయినా, అన్నిటికంటే అందరూ సులభమైన వాకింగ్ చేయటం మంచిదని భావిస్తారు. ఆ వాకింగ్ చేయటంలో కూడా ఇంత తగ్గకుండా చేస్తే ఎన్ని చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉందని మరి 1,60,00,000 మంది మీద 14 ఏళ్ళు చేసిన పరిశోధన ద్వారా అందించిన
వాస్తవాలు కాబట్టి ఆలోచించి దినచర్యలో నడక అనేది ఒక భాగం చేసుకుని చక్కటి వ్యాయామంగా దాన్ని గుర్తించి కొనసాగిస్తే ఇన్ని ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.